క్రీస్తును బట్టి మీకు శుభోదయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో దానియేలు ఒక కీలకమైన విషయాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని విషయంలో ఎలాగ ఉండకూడదో, దానివల్ల కలిగే పరిణామాలు ఏంటో అన్న దాని మీద చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. ఈ వాక్యము చదవగానే మొట్టమొదటిగా చాలామందికి వినటానికి ఇష్టం ఉండదు. ఇలాంటి వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పుడు చాలామంది క్రైస్తవులు వాటిని అధిగమించి వెళ్ళిపోతూ ఉంటారు. వాటి విషయాల్లో ఆలోచన చేయరు, పట్టనట్టుగా వాళ్ళు జీవితాల్లో వాళ్ళు అనుకున్న విధానంలో కొనసాగిపోతుంటారు. కానీ దేవుని ఆశీర్వాదములు ఎంత ఖచ్చితమైనవో, ఎంత శాశ్వతమైనవో, అలాగే దేవునికి విరోధంగా నడుచుకుంటూ పాపములో జీవిస్తూ పాపమును విడిచిపెట్టకపోవడం కూడా అంతే ఖచ్చితమైన సంగతి. దాని పరిణామములు అంతే ఖచ్చితమైనవి. దాని యొక్క ఫలితాలు అంతే శాశ్వతమైనవి. వీటిని గురించి మనం ఆలోచన చేయనప్పుడే మనలో అపరాధం కొనసాగుతూ ఉంటుంది. ఆలోచన చేయి వారందరూ కూడా అపరాధములను విడిచిపెట్టి దేవునికి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానియేలు ఈ మాటలు ప్రస్తావిస్తున్నప్పుడు జరిగిన వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు. మన జీవితాల్లో దేవునికి విరోధముగా పాపము ఉన్న ఎడల, మనం పాపములో కొనసాగుచున్న ఎడల, ఈ వాక్యములో ఉన్న సత్యము మనకి కూడా అన్వయించబడుతూ ఉంటుంది. దేవుడు పాపము చేసిన వారిని శపిస్తాడా అంటే, క్రొత్త నిబంధనలో కూడా అనేక మార్లు వీటి గురించి వివరించడం జరిగింది. పాపము చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్న వారు దేవుని దృష్టికి చెడు పరిణామములు అనుభవింపక తప్పదు. శాపగ్రస్తులు అవుతారా అంటే అవుతారు. సువార్తను మార్చిన వారు శాపగ్రస్తులు అవుతారు. దేవుని లక్ష్య పెట్టగా పాపములో కొనసాగుచున్న వారు కూడా శాపమును వాళ్ళు సమకూర్చుకుంటూ ఉంటారు. ఎక్కడైతే దేవుని నియమము అతిక్రమింపబడుచున్నదో అక్కడ దేవుని వల్ల కలుగు చెడు పరిణామములు ఉండక తప్పవు. దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు కాబట్టి ఆయన యథార్థంగానే ప్రవర్తిస్తాడు. మనుషులు వాళ్ళు జీవించున్న జీవిత విధానము ఆయనకు అనుకూలంగా లేనప్పుడు దేవుడు వారి విషయంలో వారికి ప్రతికూలంగా ఆలోచించక మానడు. క్రైస్తవులు ఎప్పుడైతే పాపము చేయుచు అందులో కొనసాగుచున్నారో వాళ్ళు దేవుని ధర్మమును, నియమమును ఒకటి విడిచిపెట్టి ఉన్నారు. రెండు, దీనిని బట్టి దేవుని నియమమును వారికి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. దేవుడు చెప్పినది వాళ్ళు వారికి అనుకూలంగా మార్చుకొని వారి జీవితాలను దేవుని కొరకు జీవిస్తున్నట్టుగానే పరిగణిస్తూ ఉంటారు. ఇది దేవుడికి ఎంతో అసహ్యకరమైన సంగతి. దేవుని నియమమును మార్చడానికి, దేవుడి విధానములను మార్చడానికి, దేవుని సత్యమును మనుషులు సత్యముగా చేయటానికి దేవుడు ఎంత మాత్రము అంగీకరించడం. ఇందువలనే అనేకులు ఈ భూమి మీద ఇబ్బందులకు గురవుతున్నారు. అనేకులు ఈ భూమి మీద శాపగ్రస్తులుగా జీవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాము అని క్రైస్తవులు ఒకవేళ ప్రశ్నించుకుంటే దేవునికి దగ్గరగా జీవించకపోవటం వలనేనని వాక్యము ద్వారా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానియేలు బయలుపరిచిన ఈ వాక్యమును బట్టి మనము భయపడవలసిన వారమే కానీ మరణ భయమును కలిగి ఉండవలసిన వారం కాదు. ఎందుకంటే దేవుడు మన మేలుకే ఈ వాక్యము ద్వారా హెచ్చరించుచున్నాడు. ఎవరైతే ఇటువంటి వాక్యములను విని గైకుంటారో అటువంటి వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళ జీవితాన్ని సరిచేసుకుంటారు. కాబట్టి వాళ్ళ జీవితంలోకి దేవుడు ఎంచిన ఆశీర్వాదములు ప్రత్యక్షమవడం జరుగుతూ ఉంటుంది. మనం గలతీలు రాసిన పత్రికల్లో చూస్తూ ఉంటాం. సువార్తను మార్చిన వారి విషయంలో ఏమంటున్నాడు? వాళ్ళు శాపగ్రస్తులు అంటున్నాడు.
అలాగే క్రీస్తును బాహాటంగా అవమానించిన వాళ్ళు, లేకపోతే వాక్యమును విని గ్రహించి దానిని విసర్జించినట్లుగా జీవించుచున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో పాలిభాగస్తులయ్యి దేవునికి విరోధంగా జీవిస్తున్న వాళ్ళ విషయంలో కూడా హెబ్రీ పత్రిక లాంటి పత్రికల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళ విషయంలో దేవుడు చూసి చూడకుండా ఊరుకోడు. అయితే మనము నేర్చుకోవాల్సింది ఏంటి? క్రీస్తు అనుగ్రహించు జ్ఞానమును బట్టి ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో మనం ఎంచగలిగిన వారం. మనము మన శక్తి మేరకు ఒకవేళ పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు అపవిత్రత అపవాది యొక్క శోధనల వల్ల మనల్ని జయించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం గ్రహించవలసింది ఏంటంటే, మన శక్తి సామర్థ్యములు సరిపోనప్పుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యములు మనము ఆర్జించిన వారమై ఉండాలి. దేవుని శక్తి సామర్థ్యములతో దేవుని అనుగ్రహించి పరిశుద్ధాత్మ యొక్క బలముతో జ్ఞానముతో మనము జీవించడానికి ఆశపడి దేవుణ్ణి మనం కోరినప్పుడు శాపము మన మీద మన కుటుంబముల మీద రాకుండా మనం కాపాడుకోగలుగుతుంటాం. మనము చేస్తున్న సేవపైకి శాపము కూడా రాకుండా ఉంటుంది. దేవుడు ఎంతో దీర్ఘశాంతుడు, అందులో మనకు అనుమానం లేదు. కానీ ఆయన సహనమును కూడా పరీక్షించేటట్లుగా మనుషులు ప్రవర్తించగలరు. ముఖ్యంగా క్రైస్తవులమైన మనము లోక సంబంధంగా జీవించడానికి ఎంత మాత్రము కూడా పరిగెత్తకూడదు. చాలామంది ఇంకను ఆచారములను, అంటే మనుష్య ఆచారములను, ఈలోక సంబంధమైన విధానాలను దేవుని విషయమై అవలంబించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క నియమమును కలుషితము చేసే దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. దేవుని నియమమును కలుషితము చేయడం అనగా అర్థం ఏమిటంటే, దేవుని నియమములోనికి నియమము కాని వాటిని తీసుకురావటం, దేవుడు ఎంచని వాటిని తీసుకురావడము, దేవుడు నేర్పించని అలవాట్లను వాళ్ళు తీసుకురావడము, దేవుడు చెప్పని సంగతులను వాళ్ళు తీసుకురావడము, దేవుడు చేయమని ప్రోత్సహించని వాటిని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు జరిగించడం. ఇటువంటివి ఏమైనాను జరిగినప్పుడు ఇది మనుషుని యొక్క హృదయమును మనస్సును అపవిత్రపరుస్తుంది. కాబట్టి దేవుని నియమమును వాళ్ళు ప్రక్కన పెట్టి పాపపు నియమమును వాళ్ళ శరీరంలో వాళ్ళు జరిగించడం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దీర్ఘశాంతము పరీక్షింపబడుతూ ఉంటుంది. ఎక్కడైతే మన విషయంలో దేవుని దీర్ఘశాంతము పరీక్షింపబడుతూ ఉంటుందో అక్కడ మనము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా గ్రహించవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ సువార్తను, దేవుని వాక్యమును, నియమమును ప్రక్కన పెట్టినవాడు దాన్ని గ్రహించలేడు. గ్రహించలేని పరిస్థితుల్లో వాళ్ళు పాపమునకు దాసోహమై దేవుని యొక్క శాపమునకు లోనవ్వడం జరుగుతుంటుంది. ఇంత దయనీయమైన పరిస్థితి మన మీద తెచ్చుకున్నట్టు కంటే మన స్థితిని మనం పరీక్షించుకొని దేవునికి మనము ఎంత దగ్గరగా ఉన్నామో మనం ఆలోచన చేసుకుని ప్రతి విషయంలోనూ దేవునికి అప్పగించుకుని మన శక్తి చాలని చోట దేవుని శక్తిని మనము కోరుకొని క్రైస్తవులుగా భూమి మీద పరిశుద్ధతతోనూ నమ్మకత్వముతోనూ నీతితోనూ జీవించడము మనకెంతో శ్రేయస్కరము. అప్పుడు శాపము మన మీదనైనను మన కుటుంబముల మీదనైనను దేవుడు సేవ చేయుచున్నామని చెబుతున్నప్పుడు ఆ సేవ మీదైనను పడకుండా ఉండటం జరుగుతుంది. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, నిన్ను బట్టి మేము నిజముగా భయపడవలసిన అవసరం మాకు లేదని తెలుసు. అయితే పాపములో కొనసాగుచున్న యెడల మేము భయపడాలి. కేవలము కొన్ని కారణములను బట్టే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా మేము భయపడే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నాన్న, ఈ సంగతి బాగుగా నీవు వాక్యంలో బయలుపరుచున్నావు. కాబట్టి నిన్ను నమ్మిన మేము అపరాధ సంబంధమైన జీవితంలోకి పోకుండా ఉన్నట్లు సహాయం చేయండి. ఒకవేళ ఎవరైనాను నాయన అపరాధంలో కొనసాగుచున్న వాళ్ళు బయటికి వచ్చే మార్గమును వారికి ఏర్పరచండి. లేని ఎడల ఇదిగో ఇశ్రాయేలీలు ఏ రీతిగా అయితే
శాపమును చేకూర్చుకున్నారో అటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడతాయన్న సంగతి వాళ్ళకి గ్రహింపు కలిగినట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో మరి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడండి. ఈ లోకంలో మేము జీవించున్న కాలము నీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.